Play, win, earn. ace23.com. ఎన్టీఆర్ మంచి డాన్సర్ అనే విషయం అందరికీ తెలుసు. సిల్వర్ స్క్రీన్ పై తారక్ స్టెప్పులేస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మరీ ముఖ్యంగా అతడు క్లాసికల్ డాన్సర్ కూడా. కూచిపూడి నృత్యాన్ని చిన్నప్పుడే నేర్చుకున్నాడు. అయితే తనలోని క్లాసికల్ డాన్స్ను వెండి తెరపై పూర్తి స్థాయిలో ప్రదర్శించే అవకాశం మాత్రం ఇప్పటి వరకు ఎన్టీఆర్కు రాలేదు. ఎట్టకేలకు జైలు అవకుశ సినిమాతో తారక్ కోరిక తీరబోతోంది. కథ ప్రకారం జైలు అవకుశ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో శాస్త్రీయ నృత్య కళాకారుడిగా కనిపించనున్నాడట ఎన్టీఆర్. వేరే ఏ హీరో అయినా ఈ పాత్ర కోసం కాస్త హోంవర్క్ చేయాల్సి వచ్చేది. కానీ ఎన్టీఆర్ స్వతహాగా కూచిపూడి డాన్సర్ కాబట్టి ఆ పాత్ర కోసం పెద్దగా హోంవర్క్ ఏమీ లేకుండానే సెట్స్ పైకి అడుగు పెట్టబోతున్నాడు. త్వరలోనే ఈ సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. కెరీర్లో ఫస్ట్ టైం 3 గెటప్స్ లో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. వీటిలో ఒకటి నెగిటివ్ ఛాయల్లో కూడా ఉంది. ఈ పాత్ర కోసం ఫారెన్ టెక్నీషియన్లను ప్రత్యేకంగా ఇక్కడికి రప్పించారు. అయితే ఈ 3 పాత్రల్లో ఏ పాత్రకు క్లాసికల్ టచ్ ఇచ్చారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.